ఆశీర్వాదాలు మీరు అనుభవించాలంటే మీరు చేయాల్సిన పని అంటే మీరు వారి మధ్య నుండి వెడలి. అందరూ చెప్పండి, వారి మధ్య నుండి వెడలి అంటే బయలుదేరి వారికి దూరంగా ఉండి ప్రత్యేకంగా ఉండండి. మీరందరూ ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆ తర్వాత మాటలో రాశాడు, అపవిత్రమైన దాన్ని దేన్ని మీరు ఏం చేయకూడదు, ముట్టకూడదు. అది వెస్లీ గారు దాని నుండి చెప్తున్నారు, ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉన్నానంటే ఏంటంటే ఆ ప్రత్యేకత అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, అపవిత్రమైన దానిని మీరు ఏం చేయకూడదు, ముట్టకూడదు. అది చూపులతోనైనా శరీరంతోనైనా మనసు యొక్క ఆలోచనలతోనైనా అపవిత్రమైన వాటి మీద నీ ఫోకస్ ఏం చేయకూడదు, ఉండకూడదు. అదేంటో కానీ ఈ రోజుల్లో అందరికీ అపవిత్రమైన వాటిని ప్రేమించినంతగా పవిత్రమైన వాటిని మనిషి ఏం చేయలేకపోతున్నాడు, ప్రేమించలేకపోతున్నాడు. ప్రపంచం అంతా అపవిత్రతతో నింపబడిన ప్రపంచంగా మనకు కనబడుతూనే ఉంది. ఎటు చూడండి అపవిత్రత, కాముకత్వం, దుష్టత్వం, మూర్ఖత్వం. టీవీ లాంచ్ చేసిన, ఫోన్ లాంచ్ చేసిన, ఐప్యాడ్ లాంచ్ చేసిన, కంప్యూటర్ లాంచ్ చేసిన మనకు అక్కర్లేదనుకున్న భయంకరమైన అపవిత్రమైన దృశ్యాలు, అపవిత్రమైన పాటలు. కొన్ని సినిమా పాటలు ఉంటాయి మనుషుల్ని కామోద్రేకంతో నింపే పాటలు. అసలు ఆ మీనింగ్స్ అసలు బాలేవు, కానీ వాటిని ఎందుకో గొప్ప గొప్ప పాటలుగా వాళ్ళకి అవార్డులు ఇవ్వడం, రివార్డులు ఇవ్వడం. ఏమైనా గొప్ప పని చేశారని ఇస్తున్నారు అవార్డులు వాళ్ళకి. సమాజాన్ని బాగు చేస్తూ, ప్రజలను బాగు చేస్తూ, కౌన్సిలింగ్ సెంటర్లు నిర్వహిస్తూ, త్రాగుబోతులను, వ్యభిచారులను, జోదగాళ్ళని, ఎడిక్షన్స్లో ఉన్న వాళ్ళని చాలామందిని బాగు చేస్తున్న దేవుని బిడ్డలకు ఒక్క అవార్డు రాదో. వ్యర్థమైన సినిమా పాటలు రాసే వాళ్ళకి అవార్డులు, రివార్డులు, ఆ స్త్రీలు ఈ స్త్రీలు అన్నీ ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు వాళ్ళని. నేను ఇలా అంటున్నానని ఏమనుకోకండి. సినిమాల్లో భయంకరమైన పాటలు యువతను పాడు చేస్తూ ఉన్నాయి, వారి ఆలోచనలు పాడు చేస్తున్నాయి, వారి క్రియలను పాడు చేస్తూ ఉన్నాయి. అక్కడ చూడడం, ఇక్కడ చేయడం. అవునా అంటారా, కాదంటారా? కొంతమంది సినిమాల్లో మంచి తీసుకుని ఏం వదిలిపెట్టేయాలట, చెడు వదిలిపెట్టేయాలంట. మురుగ్గోతులో దిగి మురుకంటకుండా బయటకు ఎవరైనా వస్తారా? పేడకొప్పలో పడి పేడ అంటుకోకుండా ఎవరైనా వస్తారా బయటికి? ముళ్ళ కంపల మీద పడి ముళ్ళు గుచ్చుకోకుండా ఎవరైనా బయటికి రాగలుగుతాడా? ఆలోచించే ఒకసారి. దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు క్రైస్తవుడు అయితే, దేవుని బిడ్డవైతే నీ చూపు ఎప్పుడు దేని మీద ఉంటుంది? పవిత్రమైన వాటి మీద ఉంటాయి. యోబు భక్తుడు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూస్తాను. అంటే పెళ్ళైన వాళ్ళని చూస్తానని అర్థం కాదు అక్కడ. కొంతమంది ఇలా అర్థం చేసుకోండి, కన్యకను చూడండి కానీ పెళ్ళైన వాళ్ళని చూస్తానండి అంటే అర్థం ఏంటి? కన్యకను ఎలాగూ చూచుదును అంటే నేను ఏ ఒక్కరిని కూడా వేరే ఉద్దేశంతో నా కన్నులతో చూడను. ఇది నిబంధన చేసుకున్నాడు కళ్ళతో. నువ్వు చేసుకున్నావు నిబంధన? నీ మాటలు పవిత్రంగా కనబడుతున్నాయా? కొంతమంది భార్యను భయంకరంగా తిడతా ఉంటారు, బండ బూతులు తిడతా ఉంటాడు, ఏదో బూతుల్లో పిహెచ్డీ చేసినట్టు. 3-4 లాంగ్వేజ్లు కలిపి తిడతా ఉంటాడు భార్యని, నోరు ఉంది కదా అని చెప్పి. జాగ్రత్త సుమ. ఈ రోజుల్లో చాలామంది మాట్లాడలేని మోగవాళ్ళు కూడా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మనస్ఫూర్తిగా దేవుని గణపరుస్తూ ఉంటే నీకు నోరిచ్చాడనే కదా ఎగిరిపడుతున్నావు నువ్వు. నోరిచ్చాడనే కదా నువ్వు ఇష్టానుసారం తిడతావు అందరినీ. భార్యను తిడతాడు, భర్తను తిడతారు కొంతమంది, పిల్లల్ని తిడతారు కొంతమంది, లేకపోతే ఇంకెవరో దొరకపోతే ఎవరు తిడతారు? దేవుని సేవకులు తిట్టేవాళ్ళు కొంతమంది, ఎవరో దొరకకపోతే. వదరుబోతులు అన్నాడు బైబిల్లో. నోరు ఇష్టానుసారంగా మాట్లాడేవారు. అందును బట్టి ఎప్పుడు కూడా నా నోరు నా ఇష్టం అనకండి. బైబిల్లో ఒక మాట ఉంది, మనుష్యుడు తన నోటితో మాట్లాడే ప్రతి మాటను దేవుడు ఒక రోజున ఎక్కడ తీసుకొస్తాడట? ఆయన విమర్శలో తీసుకొస్తాడట. నువ్వు మనసులో అనుకునే మాటలైనా సరే అవి విమర్శలకు వస్తాయి. ప్రతిదీ దేవుడు లెక్క అడుగుతాడు ఒక రోజున. అదిగో ఫిబ్రవరి 21వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం అప్పుడే ఆరాధనకి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి నీ భార్యను అలా తిట్టావు కదా, ఏంటి సంగతి చెప్పు అంటాడు దేవుడు. అక్కడ చెప్పాలి, నీ నోరు ఉంది కదా, ఇష్టానుసారం బూతులు మాట్లాడకండి. స్తుతించండి, ఆరాధించండి, మహిమపరచండి. మీ దేహములతో దేవుడు ఏం చేయాలా? మహింపరచబడాలి. ఎప్పుడైతే మన దేహములతో దేవుడు మహింపరచబడుతూ ఉంటాడో మనకు కావలసిన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆయన తన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తాడు. నీకున్న అవసరత ఏదైతే, నీకున్న ఇబ్బంది ఏదైతే ఉందో వాటి నుండి దేవుడు నీకు విడుదలిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావు కనుక, నీవు దేవునికి ఘనతను ఆపాదిస్తున్నావు కనుక గాడ్ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మేలు చేసే దేవుడు. అందును బట్టే ప్రత్యేకంగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? మీరందరూ కూడా అపవిత్రమైన వాటిని మీరు ఏం చేయకండి, ముట్టకండి అన్నాడు. అపవిత్రమైన వాటిలో పాలిభాగస్తులుగా ఉండకండి, పవిత్రతను కాపాడుకోండి. కన్నులతో పవిత్రత, దేహముతో పవిత్రత, మాటల్లో పవిత్రత, వినికిడిలో పవిత్రత, దేవునికి సంబంధించిన విషయాల్లో నువ్వు పవిత్రతను ప్రేమించే వ్యక్తివైతే ప్రభువు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు జరుగుతాయి. మనందరూ కూడా పరిశుద్ధతను ప్రేమించే వారుగా ఉందామా? ఎంతమంది ఉండాలనుకున్నా దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు పరిశుద్ధంగా ఉండడం మన వల్ల కాకపోవచ్చేమో, కానీ మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని మాటకు మనం లోబడుతున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? నియంత్రిస్తూ ఉంటాడు. అందును బట్టే ఆత్మ ఫలములో ఒక ఫ్లేవర్ ఏంటి అంటే ఆశా నిగ్రహం అన్నాడు. చెప్పండి, ఏ నిగ్రహం ఇది? ఆశా నిగ్రహం. సెల్ఫ్ కంట్రోల్ అని ఇంగ్లీష్లో రాయబడింది. సెల్ఫ్ కంట్రోల్. మనం 150 రోజుల ఉజ్జీవ పండుగలలో ఆత్మ ఫలమును గురించిన ఈ 9 అనుభవాలు ధ్యానం చేశాం. ఆశా నిగ్రహం. ఏది ఆశిస్తే అది చేసేయడం కాదు క్రైస్తవ జీవితం. ప్రభువు ఆశించింది చేయడం, ప్రభువు కోరుకున్నది చేయడం, ఆయన ఇష్టపడుతున్నది చేయడం. మనం చేయగలిగితే వినూత్నమైన కార్యాలు మన జీవితంలో పొందుకుంటాం. ఈ రోజు నుండి తీర్మానించుకుందాం, ప్రభువా ఇంతవరకు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లలో, అపవిత్రమైన బాతకానీల్లో, అపవిత్రమైన సినిమాల్లో, అపవిత్రమైన సీరియల్స్లో, అపవిత్రమైన స్టేజ్ షోలో, అపవిత్రమైన ఫోన్లో చూడకుండా దృశ్యాలు నా సమయాన్ని గడిపేశానయ్యా. కానీ ఈరోజు నీ దాసుని ద్వారా నాతో మాట్లాడుతున్నావు. పవిత్రమైన వాటిని ప్రేమించడానికి సహాయం చేయండి. పవిత్రమైన వాటిని ప్రభువా గ్రహించడానికి సహాయం చేయమని దేవుని అడిగితే, ఏవి పవిత్రములు ఒక్క విషయాన్ని చూపి నేను ముందుకెళ్తాను. చూడండి, లేఖనాలు మనం చదువుతున్నప్పుడు పవిత్రమైన అంశం ఏంటి అని ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథంలో ఒక మాటను మీ జ్ఞాపకం చేస్తాను. అందరూ కూడా కీర్తనల గ్రంథంలో ఒక మాటను గమనించండి. దానిలో రాయబడిన మాట 12వ కీర్తన. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 6వ వచనం చదవండి. ఏవి పవిత్రములు? ఇప్పుడు అపవిత్రమైన వాటిని ముట్టద్దు అని దేవుడు చెబుతుంటే, మరి పవిత్రమైనవి ఏంటో చూపించండి, వాటిని ముట్టుతాము అని గనక మీరంటే బైబిల్ సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి. ఎలాంటివంట అవి? పవిత్రమైనవట. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి, ఊదిన వెండి అంతా పవిత్రములు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. వెండిని ఒక్కసారి మూసలో వేసి ఊదితేనే దానిలో మొస్తంతా బయటకు వచ్చేస్తుందట, ఒక్కసారి చేస్తేనే. కానీ ఇక్కడ ఎన్నిసార్లు చేశారట అంటే అందులో ఇంకా కల్మషం లేదన్నమాట, కపటం లేదన్నమాట. ఆ మాటల్లో ఎంత పవిత్రత ఉందో మనం ఆలోచించేయాలి. యెహోవా మాటలు ఎలాంటివి? ఇప్పుడు అపవిత్రమైన వాటిని ముట్టద్దు అంటే దేవుని వాక్యమునికి విరోధమైన వాటిని మనం ఏం చేయకూడదు అనమాట, ముట్టకూడదు. ప్రభు వాక్యమే మనకు రాజ్యాంగం, ప్రభు వాక్యమే మనకు ఆధారం, ప్రభు వాక్యమే మనకు ఆదరణ, ప్రభు మాటలే మనకు ప్రోత్సాహం, ప్రభు మాటలే మన సమస్తము. గట్టిగా చవళ్ళు కొట్టి దేవుని మహిమపరచండి. గాడ్స్ వర్డ్ ఈజ్ ఎవ్రీథింగ్ టు us. దేవుని మాటలే మన సమస్తం గనుక యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో వేసి కరిగించి ఊదిన తర్వాత వచ్చిన వెండి అంత పవిత్రమైన మాటలు. ఎస్, దేవుని వాక్యం మన జీవితాల్లో మేలు చేసేది, మన జీవితాల్లో అద్భుతాలు చేసేది. బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఉందో దానికి కదా. మీరు బైబిల్ అందరికీ ఉన్నాయి కదా, దాని పైన టైటిల్ ఏముంటుంది చెప్పండి? పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. ఎందుకోసం అంటే దానిలో ఉన్న దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. కొంతమంది అంటూ ఉంటారు, పరిశుద్ధ గ్రంథమా? లోతు తన కుమార్తెలతో పాపం చేశాడు కదా, అబ్బో అది పవిత్రత అంటారు చాలామంది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి బలహీనతలు రాయబడలేదని నేను చెప్పట్లేదు. లోతు పాపం చేశాడు, ఉన్నదన్నట్టు రాశాడు దేవుడు అక్కడ. దావీదు పాపం చేశాడు, నా హృదయానుసారుడు కదా, పోన్లే అది మరుగుపరిచేయండి, అది డిలీట్ చేశానని దేవుడు చెప్పలేదు. దావీదు అంటే దేవునికి మహా ఇష్టమైనప్పటికీ కూడా దావీదు చేసిన ఆ పొరపాటును కూడా బైబిల్లో రాయించి ఉంచాడు. అది దేవుని గొప్పతనం. అది
కొంతమంది చాలామంది అంటూ ఉంటారు, బైబిల్ని మార్చేశారండి, మార్చి రాశారండి. మార్చి రాసి ఉంటే అలాంటి ఏమేమి కనబడవు బైబిల్లో. లోతు చేసిన పాపము కనబడదు, దావీదు చేసిన పాపము కనబడదు, మరెవరు చేసిన పాపం కూడా బైబిల్లో ఉండదు. మార్చి కనుక రాసేస్తే అన్నీ మనకు కావలసినట్టే ఉంటాయి బైబిల్లో. కానీ దేవుని మాట ఉన్నట్టుగా దేవుడు రాయించి పెట్టాడు. లోతు పాపం చేశాడు, ఎవరు కాదన్నారు? నేనేమన్నా కాదన్నానా? పోనీ దేవుని సేవకులన్నా కాదన్నారా? మేము ఒప్పుకున్నాం కదా. అలా ఉండద్దనే కదా చెబుతున్నాం అందరికీ. బైబిల్లో కొంతమంది క్యారెక్టర్లు ఎందుకు దేవుడు రాయించి ఉంచాడంటే అలాంటి పాపంలో మీరు చేయకూడదని, దానికోసం దేవుడు రాయించాడు. న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో వేస్తారండి, కారు గుద్దుకొని 10 మంది చచ్చిపోయారని రాస్తారు. అంటే అర్థం ఏంటి? మనం కూడా లాలాచర సెంటర్లో ఇంకో కారును గుద్దేమనా? వాళ్ళు ఎందుకు రాశారు అది? అలాంటి యాక్సిడెంట్లు కొంచెం దూరంగా ఉండండి, సిగ్నల్ లైట్స్ జంపింగ్ చేయకండి, రెడ్ సిగ్నల్ పడితే ఆగండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఇలాంటివన్నీ ప్రికాషన్స్ తీసుకోండి అని జాగ్రత్తలు చెప్పడానికి ఆ ఫోటో వేస్తారు తప్ప 2 కార్లు గుద్దుకునే కనుక తీరా కారు అని చెప్పి మోరంపూడి సెంటర్లో కారును గుద్దేసుకుంటాం మనం. లోతు గురించి ఎందుకు బైబిల్లో రాయబడింది? నువ్వు అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటావని దేవుడు ఆ మాటలు రాయించాడు. ఇంకొక మాట, లోతు గురించి ఆ మాటలు రాయబడినప్పుడు లోతు ఒక మానవునిగానే చూస్తున్నాం తప్ప లోతుని ఎప్పుడు దేవుణ్ణిగా మనం ఆరాధన చేయలే. ఎవరైనా లోతుకి ఎప్పుడైనా ప్రార్థన చేశారని మీరు ఎవరైనా ఇక్కడ? లోతుకి ఎప్పుడైనా ఆరాధన చేశారా? లోతయ్యా నీకు స్తోత్రం అన్నారా ఎవరైనా? అనం. లోతును మనిషిగానే చూస్తాం. కానీ కొన్ని గ్రంథాల్లో కొన్ని పరిస్థితుల్లో అలాంటి భయంకరమైన క్యారెక్టర్ కలిగిన వాళ్ళని దేవుళ్ళుగా ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. మనం లోతును మనిషిగానే చూస్తాం, మనిషి కాబట్టి బలహీనతలు ఉన్నాయి. కానీ కొంతమంది పూజనీయులు, ఆరాధనీయులు అని పిలిపించుకుంటున్న వారిలో అంతకన్నా దౌర్భాగ్యమైన జీవితాలు కనబడతాయి. వాళ్ళ దేవుళ్ళని ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉండుండొచ్చు. కానీ ఎప్పుడు కూడా బైబిల్లో ప్రభువుని తప్ప, అందరూ చెప్పండి ఈ మాట, ప్రభువుని తప్ప ఏ భక్తుడు మనకు దేవుడు కాదు. చెప్పాలి గట్టిగా, ప్రభువు తప్ప ఏ భక్తుడు మనకు దేవుడు కాదు. దావీదు ఉన్నాడు, దేవుని హృదయానుసరుడే, అలా అని చెప్పి మనం ఎప్పుడైనా దావీదుకు పూజలు చేసామంటే ఎవరైనా చెయ్యం. దావీదును మనిషిగానే చూస్తాం, మనం దానియేలును మనిషిగానే చూస్తాం, యోసేపును మనిషిగానే చూస్తాం. వారి జీవితంలో మంచి విషయాలు నెరవేర్చుకోవడానికి మాదిరిని తీసుకొని ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళని ఎప్పుడు మనం దేవుళ్ళకి ఆరాధన చేయలేరు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథమా? ఇలాంటివన్నీ ఉన్నాయంటే ఉంటాయి. ఎందుకోసం అంటే మనిషి బలహీనతలు దేవుడు రాసి పెట్టాడు, కానీ దేవుడు బలహీనుడు కాదు. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. నా దేవుడు పరిశుద్ధుడు. ఆయన గురించిన ప్రతి మాట పరిశుద్ధమైనదే. యేసుక్రీస్తు ప్రభు మాటలు పవిత్రమైనవని బైబిల్ సెలవిస్తాం. అందును బట్టి ఇలాంటి పవిత్రతలు మనం ఎదిగినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని సువార్త నిమిత్తం నేనేం చేపడ్డాను? ప్రత్యేకించబడ్డాను. ప్లీజ్ రిమెంబర్ దట్ యు ఆర్ ఎ సెపరేటెడ్ వన్. మన లోకంలోనే ఉంటాం, కానీ లోక సంబంధంలో కాదు. దేవుడు మనందరినీ ఎలా ఉండాలని పిలిచాడు? ఈరోజు నుండి జీవిద్దామా ప్రత్యేకంగా? లేకపోతే నలుగురిలో నతనీయుల్లో కలిసిపోదామా? కులంతో కొర్నేలేసి అన్నాడు ఒక ఆయన, ఆ పేర్లు పెడితే బాగాలేదని క్రైస్తవ పేరు. నలుగురితో ఎప్పుడు కలవద్దు, ప్రత్యేకంగా జీవించు. ప్రభుని దీవిస్తారు.